ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఇలా వేస్ట్గా ఇంట్లో పడేసే వాటితో అందమైన డెకరేటివ్ ఐటెం తయారు చేయాలనుకుంటున్నాను. ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈజీగా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. లైటింగ్స్ అలాగే వాల్ హ్యాంగింగ్స్ లాగా కానీ యూస్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే. దీనికోసం నేను ఇలాగ ప్లాస్టిక్ బాక్సెస్ మూతలు యూస్ చేస్తున్నాను. మనం ఇంట్లో చాలా తెచ్చుకుంటుంటాం ఏమన్నా బయట నుంచి. అలాంటి బాక్సెస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి వేస్ట్గా పడేస్తుంటాం. ఇవి ఎక్కువ యూస్ చేయం కదా ప్లాస్టిక్. అది వాటితో నేను ఇలాగ డెకరేషన్ ఐటెం చూద్దామని ట్రై చేశాను. ఇలా ముందుగా ఆ క్యాప్స్కి ఇలా రెడ్ కలర్ అనేది ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాను, ఫస్ట్ లైన్. తర్వాత డబుల్ కోటింగ్ వేసుకుంటే మనకి కొంచెం ఆ కలర్ అనేది బ్రైట్గా కనిపిస్తుంటుంది. ఇది రెడ్ కలర్ అనే కాదు, మనం ఇష్టం ఏ కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను కొంచెం ఇది బాగా కనిపిస్తుంది, రెడ్ అయినా ట్రెడిషనల్గా కనిపిస్తుంది కదా రెడ్ కలర్ అని. రెడ్ అండ్ గ్రీన్ కలర్స్తో నేను ఇది ట్రై చేశాను. ఇలా ఫస్ట్ ఒక లేయర్ అనేది వేసుకోవాలి. ఇది మొత్తం డ్రై అయిపోయాక సెకండ్ లేయర్ అనేది వేయాలి. ఇది ఆరకముందే వేస్తే మనకి కొంచెం ఒక దగ్గర డార్క్గా ఒక దగ్గర లైట్గా కనిపిస్తుంటుంది. అందుకని ఒక లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయి డ్రై అయినాక అప్పుడు సెకండ్ లేయర్ వేసుకోవాలి. ఇలాగా నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్స్తో 2 క్యాప్స్ నేను యూస్ చేశాను. ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. దీని మీద నేను పెన్సిల్తో మనం ఏ డిజైన్ అనేది వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ముందు డ్రా చేసుకోవాలి. ఇది సింపుల్గా చిన్నదే కాబట్టి నేను ఇలాగ డైరెక్ట్గా వేసేస్తున్నాను పెన్సిల్తో డ్రా చేసి. అంటే డాట్కి ఎంత గ్యాప్ అనేది నేను ఇది చిన్నది కాబట్టి వేసేస్తున్నాను. ఒకవేళ మనది పెద్ద డిజైన్ కావాలనుకుంటే, అంటే సైజ్ పెద్దగా ఉండి క్యాప్ అనేది పెద్దగా ఉంటే కొంచెం మనం స్కేల్తో మార్క్ చేసేసుకొని డాట్కి ఎంత గ్యాప్ ఉన్నది డ్రా చేసుకుంటే ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఫ్రీ హ్యాండ్ ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేను ఇలా పెన్సిల్తో ముందు డ్రా చేసుకున్నాను. దానిపైన ఇలాగ నేను మార్కర్ తీసుకున్నాను. ఈ డైరెక్ట్ ఈ పెయింట్ బ్రష్ కాకుండా ఇదైతే మనకి పెన్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్ లాగా ఇలా వేసేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. బ్రష్ అయితే కొంచెం ఒక దగ్గర థిక్గా రావడము, ఒక దగ్గర లైట్గా రావడము అలా కాకుండా ఇదైతే నాకు కంఫర్ట్గా అనిపించింది వేసుకుంటే. ఈ మార్కర్తో వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, త్వరగా డ్రై అయిపోతుంది. ఈజీగా ఇలాగా మనం డ్రా చేసేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. అందుకే నేను దీన్ని యూజ్ చేశాను. ఒకవేళ మీరు పెయింట్తో వేసుకోవాలనుకుంటే అలాగా 0 సైజు బ్రష్ తీసుకొని సన్నగా డ్రా చేసేసుకోవచ్చు. ఇలాగా మనం ఏ డిజైన్ అనేది డ్రా చేసుకున్నామో ఆ డిజైన్ పైనుంచి మొత్తం ఇలాగా వేసేసుకోవాలి. ఇదే వేయాలని లేదండి, మనకి ఒకవేళ వేరే డిజైన్స్ కావాలనుకుంటా, ఈ కోలం డిజైన్స్ కాకపోయినా వేరే డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా మన ట్రెడిషనల్కి ఇది చాలా బాగుంటుంది. ఇది డెకరేషన్కి యూస్ చేసుకుంటే. ఇలా తర్వాత నేను ఈ డిజైన్ వేసాక తర్వాత డాట్స్ అనేవి పెట్టాను. ముందే డాట్స్ పెడితే ఆ డిజైన్ కొంచెం జరిగిపోవడం అటు ఇటు అని కాకుండా ముందు మన పెన్సిల్తో డ్రా చేసుకున్నాం కాబట్టి డాట్స్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. అందుకే ముందు డిజైన్ వేసాక తర్వాత డాట్స్ పెట్టాను. ఇప్పుడు ఈ డిజైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని చుట్టూ అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఇలాగా మన జిగ్జాగ్ డిజైన్ లాగా, టెంపుల్ డిజైన్ లాగా వేస్తున్నాను. ఇలా మొత్తం అవుట్లైన్ మొత్తం ముందు జిగ్జాగ్ లాగా వేసుకొని తర్వాత దీన్ని మొత్తం ఇలాగా కింద ఫిల్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం మనం అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ గ్రీన్ రెడ్ కలర్ క్యాప్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాప్ కూడా నేను ఇలాగే డిజైన్ వేసేసాను. ఇలా నేను కొంచెం ఇది డాట్స్లా పెడితే బాగుంటుందని దీని మీద డాట్స్ పెట్టాను. అంటే వేరే వేరే డిజైన్ వేసాను. రెడ్ క్యాప్కి వేరే డిజైన్, అలాగే దీనికి వేరే డిజైన్ పెట్టాను. ఇలా మనం ఇష్టం అండి, మనం ఏ డిజైన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇవి కలర్స్ వైట్ కలర్ కాకుండా వేరే కలర్ కాకుండా ఓన్లీ వైట్ పెడితేనే బాగనిపిస్తుంది. దీంట్లో కావాలనుకుంటే మిర్రర్స్ లాంటివైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ప్లెయిన్గా ఉంచేసాను. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు.
మనం వేస్ట్ అని అనుకునే వాటితో ఇలాగా మనం డెకరేషన్ ఐటెమ్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇల్లుని చాలా అందంగా దిద్దుకోవచ్చు. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.